జూన్ 21వ తేదీ సందర్భం తెలుసా మనందరికీ? ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు భారతదేశంలో కాకుండా అనేక పాశ్చాత్య వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఆ దేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాత యోగా డే అనేది ప్రాధాన్యత ఇచ్చింది. యోగా అనేది ప్రతి వ్యక్తికి ఆరోగ్యానికి సమతుల్యానికి చాలా ప్రధానమైనది. కాబట్టి అందులో భాగంగా మన కళాశాల గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో ఈ వారం అంతా మనం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ప్రముఖ యోగా గురించి అమరేష్ యోగా గారు, వెల్కమ్ సార్. గురించి ఆధ్వర్యంలో మీకు సంబంధించినటువంటి యోగా టిప్స్ నిరంతరం చేసుకోవాల్సి ఉంటుంది. మరి అవి సార్ నేర్పిస్తారు. అంతకుముందు మన గౌరవ ప్రిన్సిపల్ వీరు ఇది 2వ సంవత్సరం మన కళాశాలకు సందర్శించడం, పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగాంధ్ర అగైన్ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి మనలో ఉన్న ఉత్సాహాన్ని చైతన్యాన్ని నింపి స్టడీస్ని కాన్సన్ట్రేషన్గా చేయడానికి వీరు చేస్తున్న కృషి. అందులో భాగంగానే ఇప్పుడే చెప్పారు, ఒకసారి యోగా ఇంటర్నేషనల్ వాళ్ళతో మనం ఎంఓవి కుదుర్చుకుంటే పిల్లలకు సర్టిఫికెట్ కూడా వస్తుంది, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని. నేను దాని గురించి కూడా ఆలోచిస్తాను. సో వీరు ఇప్పుడు బాగా ఉంది కాబట్టి సింపుల్ ఆసనాలు చెప్తారు, అవి వేద్దాము. అది అనునిత్యము మీ జీవితంలో కన్నా మీరు అలవర్చుకుంటే కన్నా ఈ స్ట్రెస్ రిలీఫ్ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకేనా? అందరికీ నమస్తే. తిన్నారా? అసలుకి లేదు. సరే, నా పేరు అమరేష్. నేను ఇండియన్ యోగా అసోసియేషన్ కర్నూలు జిల్లా కన్వీనర్గా చేస్తూ ఉంటాను. అదేవిధంగా వివేకానంద కేంద్ర యాక్టివిటీస్ తెలుగు రాష్ట్రాల్లో నేను చూస్తూ ఉంటా. మెయిన్గా యూత్ యాక్టివిటీస్, IIIT ఇంజనీరింగ్ కాలేజెస్, మెయిన్గా యూత్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ చేసుకుంటా. నా వృత్తిరీత్యా యోగానే. సార్, ఈరోజు మనం ఈ కాలేజీకి రావడం 2వసారి నేను. అదే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. 2014లో దాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే 2015లో అప్రూవల్ వచ్చేసి దాదాపు 175 దేశాలు దీన్ని చేయడానికి ఓకే చేశారు. ఏంటంటే ఈ యోగా ద్వారా వచ్చేటటువంటి ఉపశమనం అయితేనేమి, మన యొక్క ఆయుర్దాయం అంట జీవితకాలం పెంచుకోవడానికైతేనేమి, ఉన్నటువంటి జీవితకాలం ఆరోగ్యవంతంగా జీవించడానికి యోగా అన్నటువంటిది చాలా ఆవశ్యకమైనది. యోగా అంటే నాట్ ఓన్లీ ఆసన ప్రాణాయామం మనం చేస్తుంటాం, యూట్యూబ్లో చూస్తుంటాం. అట్లా బాడీని తిప్పడం, ఇలా తిప్పడం, ప్రాణాయామం ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం, వదలడం, ఇది మాత్రమే కాదు. యోగా అంటే మన లైఫ్ స్టైల్. మనం ఈరోజు ఇక్కడ బ్రతికి ఉన్నామంటే మనకి ఏదో ఒకటి ఉంటుందా ఉండదా? మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్, మన ఫ్యామిలీ మెంబర్గా ఉత్తమంగా బతకాలని ఉంటుందా ఉండదా? ఉండదా? కాలేజీలో ఒక స్టూడెంట్ కాలేజీలో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఆ వ్యక్తికి ఎప్పుడైనా ఆ యొక్క బోర్డులో మన పేరు ఉంటుందా ఉండదా? ఆ యొక్క ప్రయత్నం అన్నటువంటిది ఈ యొక్క దేహంతో చేయాలి. అప్పుడే మనిషికి ఏమవుతుందంటే పుట్టిన దానికి మనం ఈ యొక్క దేహాన్ని తీసుకున్న దానికి సార్థకత వస్తుంది. ప్రతి చీమ పుడుతుంది, చస్తుంది. దానికి ఏమన్నా పుట్టి చచ్చిపోతుంది కదా, దానికి ఏమైనా సార్థకం వస్తుందా? అదేవిధంగా కొన్ని పూలు వికసిస్తాయి, వెంటనే సాయంత్రానికంతా వాడిపోతాయి. కానీ కొన్ని పూలు చూడండి, వికసించిన ఉదయం వికసించే రాత్రి వరకు ఉంటాయి. ఉన్నటువంటి యొక్క 12 గంటల్లోనైనా కానీ
కొన్ని పూలు పుట్టిన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఎక్కడ వెళ్తాయంటే ఆ యొక్క పుట్టించిన భగవంతుడి యొక్క పాదాలు మెడ మీదకి వెళ్ళిపోతాయి. ఎంత గొప్పవి చూడండి అవి. అది ఈ యోగా ద్వారా సాధ్యమవుతుంది. అంటే ఇతరులతో మన యొక్క సంపర్కం అంటే ఫ్రెండ్షిప్ అన్న కానీ మనం ఏ విధంగా వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవన్నీ యోగానే. కాబట్టి వీళ్ళకు ఉపయోగపడే విధంగా, వీళ్ళు చదువుకున్న చదువు ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే కనీసం కొన్ని రోజులైనా కానీ యోగా ట్రైనింగ్ క్యాంప్ పెడదామండి అని కూడా చెప్పాను. ఆ ప్రయత్నం కంపల్సరీగా చేస్తాము. ఈరోజు సందర్భంగా మనం కొన్ని ఆసనాలు మనం ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. అందరూ లేచి నిల్చుందాం. కొంచెం గ్యాప్. రోజు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే మ్యాచ్ మీద కాకుండా బయట బ్యాక్ సైడ్ వెళ్ళండి. ఒక యోగా ప్రోటోకాల్ అనే ఉంటుంది. అదే ప్రోటోకాల్ ని మనం కొన్ని చేద్దాం. ఇప్పుడు అందరం మన యొక్క నడుము మీద చేతులు ఉంచుకుందాం. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్. హాఫ్ ప్లేట్ డిషెస్. నెక్ మూమెంట్స్ మన యొక్క చిన్ని ఛాతీకి తాకిస్తాం. ఇన్హేల్ చేస్తూ బెండ్ బ్యాక్. అందరూ ఒకటేసారి bend forward, bend back, bend forward, inhale, bend back. Throat infections gaani raavu anamata. Bend forward, center. ఇప్పుడు ట్విస్టింగ్ చూడండి. మన యొక్క మెడన్ ట్విస్ట్ చేస్తాం పూర్తి ఎంత వీలైతే అంత. ఓకే, రైట్ on the right side, right, ikanta up side, right, left, right, left, center. ఇప్పుడు బెండింగ్ మన యొక్క చెవులు భుజాలను తాకే విధంగా బెండ్ చేస్తాం. చూడండి, ఇదో ఈ విధంగా. అలా అని భుజం ఎత్తకూడదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? అందరూ రైట్. నేను మీకు ఆపోజిట్ చేస్తున్నాను. మరి సార్కి తెలియదు అనుకోవచ్చు. మీరుకి నేను అనుగుణంగా చేస్తున్నాను. లెఫ్ట్, రైట్. మాట్లాడకూడదు. లెఫ్ట్, వెరీ గుడ్, బాగా చేస్తున్నాం. రైట్, సెంటర్. ఇప్పుడు రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతాం. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 times. ఓకే, మన యొక్క చిన్న ఛాతీకి తాకిస్తాం. రైట్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ టు బెండ్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, మన కుడివైపు మీదుగా వెనక్కి తీసుకెళ్తూ ఎడమ వైపు నుంచి ముందుకు తీసుకువస్తాం. 1 2 3 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3. వెరీ గుడ్. ఇప్పుడు ఒక 2 ఆసనాలు చేద్దాం. వృక్షాసనం. ఆసనం పేరేంటి? చూడండి, తర్వాత అందరం కలిసి చేద్దాం. సింపుల్గా బ్యాలెన్సింగ్ ఆసనం. ఇది మన యొక్క ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. అంటే చదువుకున్నది కొంతమందికి ఒకసారి చదివితే గుర్తుండిపోతుంది, ఒకసారి కొంతమందికి చేయొచ్చు. ఓకే, సింపుల్. ఫస్ట్ ఫోకస్ చేయాలి ఒకే ఒక పాయింట్ పైన, ఏదో ఒక పాయింట్ పైన. నెమ్మదిగా 1 అన్నప్పుడు ఈ విధంగా, 2 అన్నప్పుడు నమస్కారం. సింపుల్ ఆసన. 3 and 4. ఓకే, ఇది ఆసన. ఇది దృష్టి కేంద్రీకరించకపోతే రాదు. ఇలా అయిపోతాం.
చేద్దామా? చూడండి స్ట్రైట్గా కథలని దాని మీద చూస్తూ ఉంటాం ఏదో ఒక వస్తువు. 1 నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ తొడపై భాగానికి తీసుకెళ్దాం స్లోగా. 2 నెమ్మదిగా 2 చేతులు నమస్కార స్థితి. బా సూపర్, అందరూ చేశారు. చేతులు స్ట్రైట్గా. 1 ఓన్లీ 5 సెకండ్స్. 1 2 3 4 5 3 వెరీ గుడ్ 4 సూపర్. 2 నమస్కార స్థితి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఈ విధంగా కాదు, బాగా స్ట్రెచ్ చేయాలి. ఆకాశానికి ఎత్తాను. టచ్ అవుతూ ఉండాలి. లాస్ట్ 5 సెకండ్స్. 1 2 सबको करना है. 3 4 సంబంధించి ఏముంటాయి కదా, నడుము నొప్పి అంటాము, L4 L3 అంటాము. ఈ నొప్పులు ఉంటాయి కొంతమందికి. కూర్చుంటే కూర్చోలేరు. బాత్రూమ్ పోయినా వాళ్ళు కూర్చోవడానికి చేత కాదు. ఆ కారణంగా ఏమొచ్చినాయి, అమెరికన్ టాయిలెట్స్ వచ్చినాయి. ఇలా చూడండి, 2 చేతులు ఈ విధంగా పెట్టుకుంటాం. ఓకే, 1 నిమిషం అందరం కలిసి చూద్దాం. 1 2 చేతులు నడుము మీదకు. డోంట్ బెండ్ యువర్ నీ. బెండ్ బ్యాక్. 5 seconds ఉంటాం. 1 2 3 4 5 3 చక్రాలు. బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. కాబట్టి ఉత్థానాసన అంటాం, ముందుకు బెండ్ అవ్వడం. చూడండి ఎలా చేయాలి. 1 అంటే మనం చేసే పని పైన మెలుగుతో ఉండడం కూడా యోగానే. నేను చెప్తున్నా, చూడండి నన్ను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. 1 అన్నప్పుడు ఈ విధంగా 2 3 4 5 6 7 8 సింపుల్. ఓకేనా? అందరం కలిసి చేద్దాం. ఉత్థానాసన. ఏమాసన? పాదహస్తాసన అని కూడా అంటారు. 1 2 3 మన చూపు ముందుకు చూడాలి, కిందకి కాదు, ముందుకు చూడాలి. 4 లాస్ట్ 5 seconds. 1 2 3 4 5 6 7 20వ తేదీ యాక్చువల్ సండే వచ్చింది. 20వ తేదీ కూడా సార్ వస్తారు. అది ఆ రోజుతో లాస్ట్ కంప్లీట్ చేద్దాము. శనివారం you my parents, teachers, respect and treat everyone because to my country and my people I pledge my devotion in their well-being and prosperity, our lives.
యూనిఫామ్ అందరూ తీసుకురావాలి. చాలా మంది ఇంకా యూనిఫామ్స్ లేవు. అదే మిడ్ డే మీల్స్ తినే వాళ్ళకి ప్లేట్స్ కూడా లేవు. ప్లేట్స్ తెచ్చుకోవాలి, భోజనం చేయాలి. మంచి భోజనం వస్తాం మధ్యాహ్నం. సో దాన్ని